ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గంలో కల్లుగీత కార్మికులు అనేటటువంటి వాళ్ళు సుదీర్ఘకాలంగా వెనుకబడినటువంటి వాళ్ళు. ఆ తాడి చెట్లెక్కి ఆ కల్లుని తీసి అవి అమ్ముతా బ్రతికేటటువంటి జీవనం నుంచి ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి ఉన్నత విద్యల వైపుకి వెళ్తున్నారు. ఉద్యోగ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వీటి పుణ్యమని అలా బిడ్డల్ని చదివించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆశించినంత స్థాయి ఎదుగుదల మిగతా వాళ్ళతో పోటీగా ఎదుగుదల తక్కువగా. వాళ్ళకి వ్యాపార పరంగా మంచి అనుభవం ఉంటుంది, అవగాహన ఉంటుంది వాళ్ళ వృత్తిపరంగా. కానీ దానికి తగినటువంటిది ఇప్పుడు కళ్ళు తాగేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది మద్యం దీంట్లో. దాంతో వాళ్ళ జీవన ఉపాధి దెబ్బతినే పరిస్థితి. కలుగీత కార్మికులు రేపో మాపో సమ్మె చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చేసి ఇంటింటి దగ్గర బెల్ట్ షాపులు వచ్చేటప్పటికి తమకు అవకాశం కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు సమ్మెకి దిగబోతున్నారు ఒక 80 రోజులు 90 రోజులకు అన్నటువంటిది ఇవాళే పత్రికలో వచ్చిన కథనాలు. అది ప్రభుత్వ వ్యతిరేక పత్రిక కాబట్టి సాక్షిలో వచ్చింది. ఈలోపుగా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైన్ షాపుల్లో 10% కలుగీత కార్మికులకు కేటాయించింది. ఇప్పుడు బార్లల్లో 10% కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా దాదాపుగా ఒక 50 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలకి వర్తిస్తుంది. అయితే వాళ్ళు నేరుగా బారు నడుపుతారా? బారుకు ఉండేటటువంటి మిగతా వాళ్ళకి ఇచ్చేదానికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటారు. లైక్ మొన్న మద్యం షాపులకి మిగతా వాళ్ళకంటే తక్కువ తీసుకున్నట్టుగా. ఇప్పుడు వచ్చేటప్పటికి బార్లలో 10% కల్లుగీత కార్మికుల కంటే టోటల్గా ఉన్నటువంటి బార్లు ఎన్ని, అందులో ఇవన్నీ అంటే 840 బార్లు ఉన్నాయి. అందులో 84 కల్లుగీత కార్మికులు కేటాయి. సాధారణంగా ఇదేమవుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కల్లుగీత కార్మికుల వాళ్ళని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇస్తారు. పార్ట్నర్షిప్ అంటే అది 5% ఇస్తారో 10% ఇస్తారో తెలియదు. పెట్టుబడి వీళ్ళు పెట్టేసి బార్ని ఆ విధంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొన్ని కుటుంబాలకు ఉపాధి లభించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.